నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్న సీఎం సభలో చర్చించి అందరి అభిప్రాయాలు స్వీకరిస్తామని వెల్లడి ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ కాళేశ్వరం నిర్మాణాల బాధ్యులపై కమిషన్ సూచనలు అధికారులు ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు నాటి సీఎం మంత్రులపై ప్రభుత్వానిదే నిర్ణయమని స్పష్టీకరణ ఏపీ మద్యం కేసులో సీజ్ చేసిన 11 కోట్లు బ్యాంకు చెస్టుకు వెళ్లాయన్న సిట్ నగదు జమ చిత్రాలు వీడియోలు సమర్పించాలని కోర్టు ఆదేశం ఏపీలో అధికార భాషా సంఘానికి మండలి కృష్ణారావు పేరు శత జయంతి ఉత్సవాల్లో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యానికి ప్రభుత్వ నిర్ణయం విరాళాల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన సిఆర్డీఏ ధర్మస్థలలో మరో చోట బయటపడిన అస్థిపంజరం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న అధికారులు భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ సుంకాలు భారీగా పెంచుతామని హెచ్చరిక తిప్పికొట్టిన విదేశాంగ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీ శాసన మండలిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. కేసీఆర్ సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరి అభిప్రాయాల మేరకే ముందుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళికలు, నిర్మాణం, నిర్వహణలన్నింటిలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని కమిషన్ తేల్చిందని కేబినెట్కు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు అప్పటి ఇరిగేషన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై చర్యలకు కమిషన్ సిఫారసు చేసిందని నివేదికలోని ప్రధానాంశాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ శాసన మండలిలో నివేదికపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. శాసనసభ మండలి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 3 ఏళ్లలోనే మేడిగడ్డ కుంగిందని, అన్నారం పగిలిందని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై 2023 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ నియమించినట్లు తెలిపారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని సీఎం పేర్కొన్నారు. రాజకీయ కక్షపూరిత చర్యలు ఉండబోవని, అసెంబ్లీ మండలిలో సభ్యులందరి సూచనల మేరకు నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. శాసనసభలో కేసీఆర్, మాజీ మంత్రుల సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్తామని అన్నారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దిగ్గజ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై అప్పటి సీఎం, నీటిపారుదల, ఆర్థిక శాఖల మంత్రుల వాదనలు విన్న తర్వాతే కమిషన్ నివేదిక ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో కేసీఆర్ ప్రమేయం, సూచనలే అక్రమాలకు కారణమని కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన నుంచి 3 బ్యారేజీల నిర్మాణాలన్నీ కేసీఆర్ నిర్ణయాలేనన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం కేసీఆర్, హరీష్ రావుల నిర్ణయమే తప్ప ప్రభుత్వానిది కాదని కమిషన్ స్పష్టంగా చెప్పిందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని మంత్రివర్గ ఆమోదంపై ఈటెల రాజేందర్ చెప్పడం సరైంది కాదన్న డిప్యూటీ సీఎం, కేబినెట్ ఆమోదం లేదని కమిషన్ తేల్చిందన్నారు.
జీడీ కర్ మరియు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా ఉంది. సరైన క్షేత్ర అధ్యయనాలు మరియు పరిశోధన లేకుండా డిజైన్లు తయారు చేయబడ్డాయి. వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క అనవసర ప్రభావంతో నడిచే పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెబుతుంది. మేడిగడ్డ కుంగిపోయిన పాపం ముమ్మాటికి కేసీఆర్, హరీష్ రావులదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేబినెట్ ఆమోదం, పరిపాలన అనుమతులు లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వడ్డీల భారం మోపారన్నారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని, నిపుణుల సూచనలు, హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా కేబినెట్ ఆమోదం, పరిపాలన అనుమతులు లేకుండా నిర్మించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని ఉత్తమ్ వివరించారు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి రాజకీయ జోక్యమూ లేదన్నారు. వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, లేదు అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో మరోసారి చెక్ చేయడం రాసిన వీళ్ళు. తుమ్మడి దగ్గర నీళ్లు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్ రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. ఈ కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has clearly stated there should have been a cabinet approval for this project to be built at మేడిగడ్డ. కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ పై 3 ఉన్నతాధికారుల కమిటీ 665 పేజీల నివేదికను విశ్లేషించి 60 పేజీల్లో రూపొందించిన నివేదికలోని అంశాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రివర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మంత్రులందరూ అభిప్రాయాల్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని, ఆధారాలతో సహా తేలిందని మంత్రులు అన్నారు. కాళేశ్వరం బ్యారేజీల అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకునే అంశంలో జస్టిస్ ఘోష్ కమిషన్ సూచనలు చేసింది. అధికారులు, ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించాలన్న కమిషన్ నాటి సీఎం, మంత్రుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. అంచనాల పెంపు వెనుక గుత్తేదారుకు అయాచిత లబ్ధి చేకూర్చే దురుద్దేశం ఉందన్న కమిషన్ బిల్లుల చెల్లింపుపైన దర్యాప్తు చేయాలని సూచించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బాధ్యులపై చర్యలపై అందరి దృష్టి నెలకొంది. బ్యారేజీలు దెబ్బతినేందుకు కారణాలు విశ్లేషించిన జస్టిస్ ఘోష్ చర్యల విషయంలో 2 రకాల సూచనలు చేసింది. ఇంజనీర్లపై తీసుకోవాల్సిన చర్యల్ని స్పష్టం చేసిన కమిషన్ గత సీఎం, మంత్రుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తీసుకునే చర్యలు చట్ట ప్రకారం ఉండాలని నిర్దేశించింది. విధాన నిర్ణేతలు ప్రభుత్వ విధానాల్ని రూపొందిస్తే అమలు చేసే బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. అయితే కమిషన్ ఎదుట వచ్చిన వాస్తవాలు, రికార్డుల్లోని అంశాలు తదితరాల్ని పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనేక ఆదేశాలు ఇస్తే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొంది. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన అవకతవకలు, అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రిదే బాధ్యతని వెల్లడించింది. అయితే వారి విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీకి మొదట దాదాపు పని పూర్తయిందని, ఆ తర్వాత పని పూర్తయిందని సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయడం అక్రమమని తేల్చి చెప్పింది. సవరించిన అంచనాల్ని గుత్తేదారుకు అనుకూలంగా, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు పేర్కొంది. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగించారన్న జస్టిస్ ఘోష్ కమిషన్ గుత్తేదారుతో కుమ్మక్కై వారికి అనుకూలంగా చేశారని తెలిపింది. కేంద్ర జలసంఘం సూచనను పక్కనబెట్టి విడతల వారీ బదులు గంపగుత్తగా కాంట్రాక్టు ఇచ్చేలా చేసిన తీరు డిపిఆర్ను పరిశీలించకుండానే ఆమోదించి సిడబ్ల్యూసీకి పంపిన అధికారులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అనేక అంశాల్లో ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపై చర్యకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం బ్యారేజీల బిల్లుల చెల్లింపుపైన సమగ్ర దర్యాప్తు చేయించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. గుత్తేదారులు సమర్పించిన బిల్లుల పరిశీలన, ప్రాసెస్ చేసిన విధానంపై లోతుగా పరిశీలన చేయించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి నాటి ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేఐపీసీఎల్ ద్వారా రుణాల్ని తీసుకుని బిల్లులు చెల్లించిందని,
ఆ ప్రక్రియలో తుది ప్రయోజనదారుపై విచారణ చేయించారని కమిషన్ పేర్కొంది. 2 సార్లు బ్యారేజీల అంచనాలు సవరించడం వెనుక గుత్తేదారులకు అయాచిత లబ్ధి కల్పించాలన్న దురుద్దేశం ఉందని, ఇది ప్రజాధనాన్ని స్వాహా చెయ్యడమేనని అభిప్రాయపడింది. కాంట్రాక్టు నిబంధనల్ని నిర్మాణ సంస్థలకు అనుకూలంగా మార్చేశారని పేర్కొంది. మేడిగడ్డ సహా బ్యారేజీలలో రెండోసారి అంచనాల్ని భారీగా సవరించారని, పరిమాణాలు పెరిగాయని, అదనపు పనులు చేర్చారని వెల్లడించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుపై 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని జస్టిస్ కమిషన్ నివేదికలో తెలిపింది. అయితే 2016 జూలై లేదా ఆగస్టులో కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్న తర్వాత వాప్కోస్తో సంప్రదించకుండానే ఆ పని చేసినట్లు నివేదించింది. 3 బ్యారేజీలకు రూపకల్పన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు, అనంతరం 2023లో బ్యారేజీలకు నష్టం జరిగే వరకు ప్రణాళిక, టెండర్ ప్రక్రియ, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర తప్పులు, ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం కార్పొరేషన్ నిబంధనల ప్రకారం పనిచేయకుండా రుణాలు తేవడం, పే అండ్ అకౌంట్స్ నుంచి వచ్చే పాస్ ఆర్డర్ ప్రకారం చెక్కుల్ని పంపిణీ చేయడానికే పరిమితమైందని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఉద్దేశాల్ని నాటి నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వాటిల్లిన నష్టం గురించి ఇప్పటి వరకు కార్పొరేషన్ కు అవగాహన లేదని, ఆదాయం లేకుండా రుణాలు ఎలా తిరిగి చెల్లించాలన్న ఆలోచనే లేదంటూ కాళేశ్వరం కార్పొరేషన్ పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల తీరును కమిషన్ తప్పుబట్టింది. రుణాలు తీసుకున్న ప్రభుత్వాన్ని నిధులు ఇమ్మని కోరినా ఏజెన్సీలకు చెక్కులు ఇచ్చినప్పుడు బోర్డులోని అధికారులంతా చర్యలకు అర్హులని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లో విచారణ పేరిట క్షణికానందం పొందవచ్చు, కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం రైతు బాంధవుడిగా నిలిచిపోతారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆకలి తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పొలాలకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన కేసీఆర్ భూగోళంలో లేని తప్పు చేసినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకుల కోరికను నెరవేర్చే కార్యాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసమే పోరాడిన కేసీఆర్ ఇటువంటి వాటికి భయపడరని పేర్కొన్నారు. తాత్కాలికంగా కాంగ్రెస్ కొంతమేర ప్రయోజనం పొంది ఉండొచ్చు, కానీ యథార్థం ప్రజలకు అర్థమవుతుందని నిరంజన్ రెడ్డి అన్నారు. బయట పెట్టకుండా అధికారుల బృందం ఇచ్చినటువంటి దాన్ని ప్రిసైజ్ చేసి ఇచ్చినటువంటి దాన్ని పెట్టి అందులో పారాగ్రాఫ్లలో కూడా అవసరమైనవి చదివి అవసరం లేనివి వదిలేసి ఎంత దాపరికం ఎందుకంటే నాకు అర్థం కాదు. నివేదికలో ఏముందో మీరు ప్రభుత్వ పరంగా వెల్లడి చేసే కంటే ముందే పత్రికలలో వస్తుందా, మీ అనుకూల పత్రికలలో వస్తుందా? ఇలా కాళేశ్వరం కట్టి అదే గోదావరి మీద కేసీఆర్ కాళేశ్వరం కడితే అభినందించాల్సింది పోయి ఎన్ని కాకుల్లాగా ఎన్ని రకాల నిందలండి. 84,000 కోట్ల ఖర్చు పూర్తి అయ్యే కంటే మొదలే 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిందని బడ్జెట్కి ఎత్తుకుంటుంది కాంగ్రెస్. నీతి నియమం లేదు. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు డబ్బు కోసం ఏనాడు ఆశపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను కూడా పేదలకు ఇచ్చేశారని గుర్తు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం అనునిత్యం ప్రజలకు ఏమివ్వాలనే విషయాన్నే వెంకట కృష్ణారావు ఆలోచించారని చెప్పారు. తెలుగు భాష అభివృద్ధికి మండలి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలకు గాను కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకట కృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల్ని భాగస్వామ్యులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా విరాళాలు స్వీకరించేందుకు గాను ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ సీఎం చంద్రబాబు మై బ్రిక్ మై అమరావతి అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిఆర్డీఏ వెబ్సైట్లో దీనికోసం ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అన్న ఆప్షన్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ మొత్తం సిఆర్డీఏ ఖాతాకు జమ అవుతుంది.
మద్యం ముడుపులకు సంబంధించి హైదరాబాద్లో సీజ్ చేసిన 11 కోట్ల రూపాయలు బ్యాంకు చెస్టుకు వెళ్లిపోయాయని సిట్ కోర్టుకు వివరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసింది. మాచవరం ఎస్బీఐలో నగదు జమ చేయాలన్న కోర్టు ఆదేశాల్ని పాటించామని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. నగదు డిపాజిట్ విషయంలో పోలీసులు దోబూచులాడుతున్నారని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నగదు జమ చిత్రాలు, వీడియోలు సమర్పించాలని ఎస్బీఐ సిట్లకు ఆదేశించింది. శంషాబాద్లోని సులోచన ఫార్మ్స్ లో ఇటీవల సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల్ని ఇతర నోట్లతో కలపకుండా వేరుగా ఉంచాలన్న మద్యం కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. రాజ్ కేసిరెడ్డి పిటిషన్పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల్ని విజయవాడ మాచవరం స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారని సిట్ తరపున ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. డిపాజిట్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీయించామని, ఆ డబ్బు బ్యాంకు నుంచి కరెన్సీ చెస్టుకు వెళ్లిందని కోర్టుకు తెలిపారు. డిపాజిట్ విషయంలో సిట్ అధికారులు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యారన్న వాదన పూర్తిగా అవాస్తవమని వాదించారు. పిటిషనర్ తరపున నాగార్జునారెడ్డి, దుష్యంత్ రెడ్డితో కలిసి మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. నగదు సీజ్ వ్యవహారం వెనుక కుట్ర ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. 2024 జూన్ తరువాత ముద్రించిన నోట్ల కట్టల్ని తీసుకొచ్చి చూపించారని, వాటి సీరియల్ నెంబర్లు చూస్తే ఆర్బీఐ ఏ మింట్లో ముద్రించింది, ఏ బ్యాంకుకు పంపించింది అనే వివరాలు తెలుస్తాయన్నారు. ఫామ్ హౌస్ లో సిట్ 20 కోట్లు స్వాధీనం చేసుకుందనే సమాచారం తమకుందని, ఆ డబ్బంతా వైద్య కళాశాలకు సంబంధించిందని చెప్పారు. నగదు డిపాజిట్ విషయంలోనూ పోలీసులు దోబూచులాడుతున్నారని, బ్యాంకులో జమ చేసిన 3 గంటల్లోనే అంత సొమ్మును లెక్కించడం, వెంటనే చెస్టుకు, అక్కడి నుంచి ఏటీఎం కేంద్రాలకు పంపడం సాధ్యమేనా అని సందేహం వ్యక్తం చేశారు. సిట్ కార్యాలయం నుంచి బ్యాంకుకు, అక్కడి నుంచి కరెన్సీ చెస్టుకు తరలింపు ఎలా జరిగింది, ప్రస్తుతం ఆ డబ్బు ఎక్కడుందన్న దానిపై ఎస్బీఐ నుంచి నివేదికతో పాటు సీసీ కెమెరా దృశ్యాల్ని కోర్టు ముందుంచాలని కోరారు. సిట్ కార్యాలయం సీసీ కెమెరా దృశ్యాల్ని తీసుకోవాలన్న వినతిని న్యాయాధికారి తోసిపుచ్చారు. పిటిషన్పై వాదనల సమయంలో పలు సందర్భాల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహనం కోల్పోయారు. ప్రాసిక్యూషన్స్ జేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే సీజ్ చేసిన సొమ్మును బ్యాంకులో జమ చేశామని, ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు లేవని జేడీ వాదించారు. పెద్ద మొత్తాల్ని లెక్కించేందుకు అధిక సామర్థ్యం గల యంత్రాలు ఉంటాయని, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించడం తగదన్నారు. దీనిపై కలుగజేసుకున్న పొన్నవోలు, మీరేం చేశారో మాకంతా తెలుసని, మా వాళ్లలో మీవారు ఉన్నట్లే మీ మనుషుల్లోనూ మావారు ఉన్నారని వ్యాఖ్యానించారు. కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తున్నారని మండిపడ్డారు. వాదనలు విన్న న్యాయాధికారి సీజ్ చేసిన నగదును డిపాజిట్ చేయకముందు తీసిన ఫోటోల్ని సమర్పించాలని సిట్ అధికారుల్ని ఆదేశించారు. నగదు జమ చేసే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలతో పాటు ఆ సొమ్మును చెస్టుకు తరలిస్తే ఆ దృశ్యాలు, స్టేట్మెంట్లను సమర్పించాలని ఎస్బీఐ అధికారుల్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హిందూ అవిభాజ్య కుటుంబ మాజీకర్త మరణించటం, డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు అనుమతించింది. డిపాజిటర్లందరికీ సొమ్ము చెల్లించడంతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబ హెచ్యూఎఫ్ మాజీకర్త మరణించారని, హెచ్యూఎఫ్ లో మిగిలిన సభ్యుల్ని నిందితులుగా చేర్చడానికి వీల్లేదంటూ 2025 జనవరిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందన్న ఫిర్యాదు ఆధారంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2008లో కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేస్తూ 2018లో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్లను తిరిగి 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టుకే పంపుతూ వాస్తవ పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి అభ్యంతరాల్ని ఆహ్వానించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించాల్సిన అవసరముందా, నిరర్థకమా అన్నది తేల్చాలని ఆదేశించింది. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు పెట్టుబడిదారులు, డిపాజిటర్ల నుంచి క్లెయిమ్లను ఆహ్వానిస్తూ 2024 సెప్టెంబర్ 26న తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. పత్రికల్లో ప్రకటన ఇవ్వగా డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు ముందుకు రాకపోవడంతో పాటు హెచ్యూఎఫ్ మాజీకర్త మరణించడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసు రద్దవుతుందని పేర్కొంది.
ఏపీలో కుంకి ఏనుగుల ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటల్ని ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు చెప్పారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్లో పాల్గొని అడవి ఏనుగుల్ని పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయన్నారు. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారని, 2 నెలల శిక్షణ తర్వాత కుంకి ఏనుగుల మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తదుపరి ఆపరేషన్ పొంగునూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికులు కోరుతున్న వేతనాల పెంపు డిమాండ్ చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఈ మేరకు నిర్మాతలందరూ ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ను ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్లు వివరిస్తూ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. చిత్ర పరిశ్రమ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో వేతనాలు పెంచాలని కోరడం సమంజసంగా లేదన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారని తెలిపారు. అదనంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్మాతల స్వయం ప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొంది. కర్ణాటకలోని చారిత్రక ధర్మస్థల మరోసారి ఉలికిపాటుకు గురైంది. ధర్మస్థలలో ఊహించని సమాధుల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్ద మొత్తంలో అస్థిపంజర అవశేషాలను గుర్తించింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు సూచించిన కొత్త స్థలంలో వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డీజీపీ ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో సిట్ అధికారులు 11వ స్థలంలో తవ్వకాల్ని ఆపివేసి బంగ్లేగుడ్డే అనే కొత్త ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఈ కొత్త స్థలం సుమారు 100 అడుగుల ఎత్తులో ఉంది. తవ్వకాలు జరుపుతున్న క్రమంలో 7.5 నుంచి 2 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహ ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని ఒంటిపై చొక్కా ఉండటం, మెడకు ఉరి వేసుకున్నట్లు తాడు ఉండటాన్ని సిట్ అధికారులు గుర్తించారు. కొత్తగా లభించిన అస్థిపంజరానికి సంబంధించి నిజానిజాల్ని వెలుగులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. తన కక్షిదారు చూపించిన ప్రదేశాల్లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ను ఉపయోగించాలని నిందితుడి తరపు న్యాయవాది కోరారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిట్ అధికారులు వెల్లడించారు. టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను కవ్విస్తూనే ఉన్నారు. ఇప్పటికే 25% సుంకాలు ప్రకటించిన ఆయన వాటిని భారీగా పెంచుతామని ప్రకటించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో వెల్లడించారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ దానిని శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు. రష్యా ఉక్రెయిన్ ప్రజల్ని చంపుతున్నా భారత్కు ఏమాత్రం పట్టడం లేదని ట్రంప్ విమర్శించారు. అందుకే అమెరికాకు భారత్ చెల్లించే సుంకాల్ని భారీగా పెంచుతానని ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల అభ్యంతరాలని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ఆ దేశాలు తమను లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం, హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది. రష్యా నుంచి EU కూడా అనేక వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోందని భారత్ గుర్తు చేసింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయని మండిపడింది. ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని పేర్కొంది. దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండగా అందుకు 2 రోజుల ముందు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడంపై ప్రధాని మోదీని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో సత్కరించే అవకాశం ఉంది. ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి ప్రధాని వివరించే అవకాశం ఉందని తెలిసింది.